హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ అఫిషియల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే మీ నుంచి అయితే కోరుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? లైక్ చేయడం వల్ల మన వీడియో అయితే కొంతమందికి చేరే అవకాశం అయితే ఉంటుంది. మన వీడియో కొద్దిగా ముందుకైతే వెళ్తుంది అనమాట లైక్ ఇవ్వడం వల్ల. సో అందుకనైతే చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది వచ్చేసి ఇంకా సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే నేను అంటే కొన్ని స్నానం చేసేసి కొన్ని డేస్ ఫేవరెట్ ఉంటాయి కదా. సో ఇప్పుడు పూజ చేస్తున్నాను కదా, ఇంకా వీడియో కూడా తీసాను. ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలి ఇలాగా దేవుడి గురించి అనేది. అందుకే రోజు అనేది స్పెషల్ ఉంటుంది. సో ఏంటంటే దేవుడి కొంతమందికి మండే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఫ్రైడే పూజ చేసుకోవడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి సాటర్డే పూజ చేసుకోవడం ఇష్టం ఉంటుంది. అలాగ కొంతమందికి కొన్ని డేస్ ఉంటాయి కదా. సో పూజ అయితే చేసుకోవచ్చు, ఏం కాదు. బట్ మనకు తెలియని ఒక విషయం ఏంటంటే, నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, మనము దేవుడి పటాలను కానీ దేవుడి గదిని కానీ శుభ్రం చేసుకోవడానికి మాత్రం, క్లీన్ చేసుకోవడానికి మాత్రం ఓన్లీ సాటర్డే మాత్రమే చాలా అంటే చాలా మంచిదంట. సో సాటర్డే మాత్రమే మనం దేవుడి పటాలను కదిలించి సో ఆ రోజు మాత్రమే క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. మిగతా ఏ డేస్లను కూడా అలా కదిలించకూడదు అనే విషయాన్ని అయితే నేను తెలుసుకున్నాను అనమాట. సో అది మీతో షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది. అందుకనేసి నేను కూడా ఇంతకు ముందు థర్స్డే అండ్ సాటర్డే ఈ 2 days దేవుడి పటం క్లీన్ చేసుకునేది అనమాట. థర్స్డే వచ్చేసి ఇంకా నాకు బాబా, మా ఫేవరెట్ గాడ్ బాబా కదా. ఇంకా సాటర్డే ఇంకా మామూలు అదండి, ఫస్ట్ నుంచి అది అలాగే ఉంటుంది. ఇంకా అందుకనేసి నేను కూడా ముందు థర్స్డేనే సాటర్డే 2 days క్లీన్ చేసుకునేదాన్ని. నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను కూడా ఓన్లీ సాటర్డే మాత్రమే మొత్తం దేవుడి గది అండ్ పటాలు కడగడం కానీ, బొట్టు పెట్టడం కానీ ప్రతి ఒక్కటి సాటర్డేనే చేసుకోవడానికైతే నేను కూడా ట్రై చేశాను అనమాట. ఇంక థర్స్డే వచ్చేసి ఓన్లీ సాయిబాబా ఫోటోని మాత్రమే క్లీన్ చేసేసి ఇంకా బొట్టు పెట్టేసి పూజ చేసుకుంటాను. ఇంకా మిగతా ఏ దేవుడి పటాలను కూడా కదిలించను అనమాట. ఎందుకంటే మనకు తెలియక చేస్తే అది ఏం కాదు, తెలిసి మరీ చేయాలంటే అది చాలా కష్టం. నా విషయంలో అయితే ఎలానేనండి, ఇప్పుడు నాకు తెలిసింది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనేసి, తెలిసినా కూడా మరీ అలాగే చేస్తే తప్పేమో అనిపిస్తుంది, అంటే మనసు ఒప్పదనమాట. సో అందుకనేసి ఇంకా నేను కూడా సాటర్డేనే మొత్తం క్లీన్ చేసుకోవడానికి అయితే సిద్ధమయ్యాను. మీతో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుందాము అని అనిపించింది అనమాట. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంకా వచ్చేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇది సాటర్డే వ్లాగ్ అని చెప్పాను కదా, మొత్తం దేవుడి గది అండ్ పటాలన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా నాకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి శివలింగం అండ్ అది చూస్తున్నారు కదా, అది మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇక ఇలాగ సింపుల్గా పూజ కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయిన తర్వాత పాజిటివ్ థింగ్స్ నాకు చాలా ఇష్టం అనమాట. పూజ చేసి నాకు చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. సో అది అలాగైతే పూజ చేసుకున్నాను. అలాగ మీతో కూడా ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా వర్క్ ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. ఇంట్లో ఉన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా. ఇక్కడ చూసారా మొత్తం ఇక్కడంతా మా ఫొటోస్ ఉన్నాయన్నమాట. అటు పక్క ఇటు పక్క ఫొటోస్ మా బాబు 1 yearలో ఉన్నప్పుడు అయితే ఈ ఫొటోస్ తీయించామన్నమాట. ఇక ఇదంతా మొత్తం ఫ్రిడ్జ్ పైన ఎంత చూసారు కదా, ఎంత ఇదిగా ఉంది, అంత మొత్తం క్లీన్ చేసుకోవాలని అయితే ఈరోజు ఫిక్స్ అయ్యాను అనమాట. సో మా బాబు వల్ల ఇలాగా అంటే తను ఏ వస్తువైనా సరే ఆడుకోవడానికి కావాలంటాడు. ఇంకా ఆడుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ వేయడం, ఎక్కడ పడితే అక్కడ ఇసిరేయడం అలాగా జరుగుతుందన్నమాట. చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. చూస్తున్నారు కదా, అసలు టీవీ చుట్టూ మొత్తం అండ్ ఆ గోళ్ళలో అలాగన్నీ ఇలాగా బాబు మెడిసిన్ అలాగ పెట్టడం వల్ల అదైతే అలాగ అయిపోయింది. మొత్తం అదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా చూసారా చెత్తలాగా ఉందండి, ఇది ఒక చెత్త కుప్పలాగా తయారైపోయింది. మొత్తం బొమ్మలండి వాడివి.
ఎన్ని ఉన్నాయి చూడండి బొమ్మలు. అన్ని చిన్ని బుల్లి బొమ్మలే అండి. తనకి ఇష్టం అయ్యేది లైక్ చేసేది కూడా అలాంటి వాటినే ఎక్కువ తను లైక్ చేస్తాడనమాట. సో అందుకనేసి తను ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు ఏవో ఒక 2 బొమ్మలు ఖచ్చితంగా తీసుకోవాలండి. అది ఒకటే తీసుకుంటాడంటే మాత్రం ఒక్కటే అస్సలు తీసుకోడు. అదేమో తన హ్యాబిట్ అది. ఏమైనా తినడానికి తీసుకున్నా సరే, ఏదైనా బొమ్మలు తీసుకున్నా సరే 2 తీసుకోవడం తనకు చాలా అలవాటు అయిపోయిందనమాట. సో అలాగా చిన్ని బొమ్మలు చాలా లైక్ చేస్తాడు. ఇక ఎందుకంటే తను టీవీలో చూస్తుంటాడు అనమాట. ఖుషి టీవీ అలాంటి చిన్న పిల్లలవి చూస్తుంటారు కదా, అందులో ఇసుకలో చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు అనమాట. చిన్ని బుల్లి బొమ్మలతో అలాగా ఆడుకుంటారు కదా. సో వాటిని చూస్తాడు వాడు. అందుకనేసి అలాంటివే కావాలనేసి అయితే అంటాడు అనమాట. అందువలన కొంచెం చిన్ని బొమ్మలు ఎక్కువగా ఉన్నాయి వానితో. ఇవి కాక ఇంకా వేరే ఉన్నాయండి. అవి అన్ని కొంచెం అంటే కారులు ఇలాగా ఒక 5 or 6 కార్లు, తర్వాత ఇంకా ఏమేమో ఉన్నాయి. అవన్నీ పాడైపోయినాయి అనమాట. అన్నీ ఇరిగిపోయినాయి. అందుకనేసి అవి ఎత్తేసి సంచిలో కట్టేసి పెట్టాను అనమాట. ఇవి మాత్రం డైలీ ఆడుకునేటువంటి ఇవన్నీ బొమ్మలు. సో ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు కదా అని సర్దాను అనుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తాడా ఈవినింగ్, వచ్చిన తర్వాత చూడాలండి. మరి నేను సర్దినవన్నీ అసలు ఇప్పుడు ఎలాగ చెత్తకుప్పలాగా తయారైందో అలాగే తయారవుతుంది. బట్ ఇంకా అలాగే ఉంటుందని వదిలేయలేము కదా. సో సర్దాలి, అది మన పని, మన వర్కే అది. మనం సర్దుతూ ఉండడం, వాళ్ళు పెరికేయడం ఇలాగే ఉంటుంది. సో చూడడానికి కూడా చాలా బాగోదు. ఇంకా చాలా రోజులైందిలేండి ఇది సర్దలేదులేండి నేను. ఇంకా మొత్తం అవి కలరింగ్స్ అవి కనపడుతున్నాయి కదా, మొత్తం వాటిని అన్నీ కొరికేస్తారనమాట. అణిగిపోయాయి, గాలంతా మొత్తం పోయింది. ఇంకా అలాగే సర్దేసి పెట్టేసాను అనమాట. అందులో రింగులు కూడా ఒక 1 or 2 మిస్ అయిపోయాయి అనమాట. సో చూసారు కదా, ఆ బుట్ట నిండా చిన్ని బొమ్మలే ఉన్నాయి, అన్నీ బుల్లి బొమ్మలే. సో ఇలాగ చెత్త అంతా అయిపోయింది. ఇంకా మొత్తం నాకు పైకి పెట్టేస్తాము, ఎక్కడైనా దాచి పెట్టేస్తామంటే ఇంకా వచ్చాక ఖచ్చితంగా అడుగుతాడు, నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ ఇచ్చే. ఆ బుట్ట మాత్రం కంపల్సరీగా ఉండాలండి. ఆ బుట్ట తీసుకొస్తాడు, అన్నీ కింద పడేస్తాడు. ఇంకా తనకు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంటాడు. సో అది ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడి పటాలకు వేయాల్సిన మాలలు ఇవి ఎందుకు తీసాను, ఎప్పుడైనా క్లీన్ చేసేసి వేద్దాం అన్నట్టుగా తీసేసాను అనమాట. సో అవి కూడా ఒక కవర్లో వేసి పెట్టేస్తాను. అంటే వాష్ చేయాలి వాటిని. సో ఇలాగా ఇంక అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మొత్తం పేపర్స్ అవి ఇవి బెల్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడే వేసారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే కదా, అలాగే ఉంటుంది. అందుకనేసి ఇంకా అవన్నీ సర్దేస్తామనేసి ఇంకా వీడియో కూడా అలాగా తీసాను అనమాట. మీకు బోర్ కొట్టొచ్చు, డైలీ సేమ్ వీడియోస్ ఉంటాయి, అందులో ఏం కాన్సెప్ట్ ఉండదు, మ్యాటర్ ఉండదు అనుకోవచ్చు. సో నేను చూసిన చాలామంది యూట్యూబర్స్ కూడా చేసేటువంటి వీడియోస్ ఇవేనండి. వాళ్ళు కూడా ఏం బయటికి వెళ్ళి వేరే ప్లేసెస్కి వెళ్ళి అవి ఇవి చూపించి అలానేం చేయరు. ఇంకా హౌస్ వైఫ్ అన్నాక ఇంకా ఇంట్లో ఉండే ఏం చేస్తారు చెప్పండి, తను చేసే డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ డైలీ వర్క్ కానీ సో అలాగే షేర్ చేసుకుంటారు. నేను కూడా ఫస్ట్ అనుకునేదాన్ని ఏంటబ్బా ఇలాగా అనుకునేదాన్ని. బట్ నాకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతనే తెలిసింది. బట్ ఈ జనరేషన్లో ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా డైలీ వ్లాగ్స్, డే వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్ వీటిపైన ఎక్కువ మంది ఫోకస్ చేయడం అయితే జరిగిందనమాట. ఇలాంటి వాటిని ఇంట్రెస్ట్గా చూడడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకనేసి ఇంకా ఇలాగే నేను కూడా కంటిన్యూ అయిపోయాను అనమాట. సో ఇలాగ మొత్తం అన్నీ సర్దేశాను. ఇంకా వేస్ట్ ఏమైనా ఉంటే అన్ని కవర్లో వేసేసి పడేసాను అనమాట. ఏమైనా హాస్పిటల్స్ బిల్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయేమో అనేసి అయితే చూసి పడేస్తున్నాను. ఇంకా ఒక విషయం ఏంటంటే ఏదైనా పడేసే ముందు ఆలోచన వస్తుంది, అయ్యో మరి ఏమైనా కావాల్సి వస్తుందేమో అన్నట్టు ఆగిపోతాం అనమాట. అలా ఆగిపోవడం వల్ల ఇంకా ఇంట్లో ఎక్కువగా చెత్తలాగా ఎక్కువ అయిపోతుంది. సో అందుకనేసి చూసి ఇంకా అవసరం లేదు అని అనుకునేవి ఖచ్చితంగా పడేసేస్తున్నాను అనమాట. ఇంకెందుకంటే ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఇదైపోతుంది. సో అందుకనేసి అవి కూడా పడేద్దాం అనుకున్నా. బట్ మరి వచ్చి అడుగుతాడేమో అనే థాట్ వచ్చింది. అందుకనేసి ఇంక మళ్ళీ ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇదండి నా వీడియో. డైలీ ఇదే వీడియో అనుకోవచ్చు. బోర్ కొడితే మాత్రం స్కిప్ చేసేయండి, దొబ్బేయండి, చూడొద్దండి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం చూసి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇదే డైలీ సేమ్ వీడియోస్ ఉంటాయి, ఇంకా కంటిన్యూ చేస్తుంటాను అనమాట. మీరు మాత్రం మిస్ కాకుండా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్. సో ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట, ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.